అందరికీ నమస్తే. నా పేరు ఆనంద్ విరాట్. ప్రస్తుతం నేను విజయవాడ రాణిగారి తోట 17వ డివిజన్లో ఉన్నాం. మనతో పాటు షామినా కొట్టు శ్రీను, తెలుగుదేశం పార్టీ నాయకులు. ముందుగా నమస్తే అండి శ్రీను గారు. నమస్కారం. ఒక పక్క భక్తిని, ఇంకో పక్క ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలను, సార్థక బాధలను తీరుస్తూ, ఇంకో పక్క ఆధ్యాత్మికంగా కూడా పాల్గొనడం. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి పెట్టారు, ఈ జర్నీ చెప్పాలి అంటే ఏం చెప్పుకొస్తారు? గత 20 సంవత్సరాలుగా రాణిగారి తోట, పాత 47వ డివిజన్, ఇప్పుడు కొత్తగా 17వ డివిజన్, ఇదే సెంటర్లో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా 20 వసంతాలు పూర్తి చేసుకొని అనేక కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితి చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 అడుగులు 3 అడుగులు దగ్గర నుంచి స్టార్ట్ అయిన బొమ్మ 15 అడుగుల దాకా 10,000 20,000 రూపాయల ఖర్చుతో స్టార్ట్ అయిన ఈ వినాయక చవితి పండగ 10 లక్షలు ఖర్చు పెట్టే స్థాయి దాకా కూడా ఎదుగుతూ వచ్చాము. ఎవరిని చందాలు అడిగి చేస్తున్న పండగ కాదు ఇది. మేము సొంతగా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి సమిష్టి కృషితో చేసుకుంటున్న ఈ వినాయక చవితి పండగ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ గణపతి నవరాత్రులు ప్రజల కోసం సుఖశాంతులు ప్రసాదిస్తారని, ఆ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పి గణపతి నవరాత్రులు చేస్తారు. అంటే ఇంకో పక్క ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్వయంగా నరేంద్ర మోదీ చెప్తున్నారు. ఇక్కడేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడుకున్న బొమ్మలు ప్రతి పందిరిలో వెలుస్తున్నాయి. మట్టి విగ్రహాలని పెట్టలేకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు ఇంకా ఈ రంగులు, ఈ ఆకర్షణలు, ఈ ప్రత్యేకతలు, హైట్ ఇవన్నీ ఎందుకు కోరుకుంటున్నారు? అందులో భాగంగానే మీరు కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి తెప్పించాను అన్నారు. మీరు కూడా ప్లాస్టిక్ నిర్మాణంలో భాగం అవ్వకుండా ఇలాంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడుకున్న బొమ్మను పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు? ఇక్కడ ఈ రాణిగారి తోటలో అన్ని చిన్న సందులు, ఇరుకు సందులు, ఒక మైదానం లాంటి ప్రదేశం, ఒక ఏదన్నా ఓపెన్ ప్లేస్ లాంటి దాంట్లో అయితే మట్టి విగ్రహాలు అక్కడే పూజలు చేసి అక్కడే నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ విధంగా అక్కడ జరుగుద్ది. కానీ ఇలాంటి ఏరియాల్లో నిమజ్జనం చేయడానికి ఆ నిమజ్జనమైన మట్టి పలు రకాలుగా కాలువల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ 9 రోజులు 11 రోజులు పూజలు చేసిన ఆ మట్టినంతా కూడా మురికి కాలువల్లోకి పంపకూడదనే ఉద్దేశంతో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇక తప్పని పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎంకరేజ్ చేస్తున్నాం తప్పితే మట్టి విగ్రహం అనేది వాస్తవంగా కాలుష్యానికి ఇబ్బంది లేని సబ్జెక్ట్ అయినా కానీ ఈ తప్పని పరిస్థితిలో ఈ విధంగా మేము చేయాల్సి వస్తుంది. అది హైదరాబాద్ నుంచి తెస్తున్నారని అడిగారు. హైదరాబాద్ నుంచి తేవడానికి కారణం కూడా ఉంది. అక్కడ అనేక రకాలుగా బొమ్మల్ని డిజైన్ చేసే కళాకారులు ఎక్కువ మంది ఉన్నారు. మేము తీసుకొచ్చే దగ్గర కూడా సుందర్ కళాకారు అనే అతను, ఎమ్మెల్యే సుందర్ కళాకారు అనే అతను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రత్యేకంగా ఈ వినాయక ప్రతిమలు తయారు చేస్తాడు. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. మాకు హైదరాబాద్ నుంచి తీసుకురావడం గొప్పని కాదు, కాకపోతే భిన్నంగా ఇక్కడ ఉన్న వాటికి భిన్నంగా ఉంటుంది, కళగా తయారు చేస్తారనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ బొమ్మ ప్రత్యేకత ఏంటంటే బొమ్మలు అందరూ పెడతా ఉంటారు. ఈ ప్రతిమకి గల ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? ఈ బొమ్మ మీరు గమనించారో లేదో, రామ అవతారం.
వినాయకుడి రూపంలో ఉమ్, ఫేసు రామ అవతారం. ఉమ్, రాముడు రావణాసురుణ్ణి ఉమ్. వధించే అవతారంలో ఉన్న వినాయక ప్రతిమ. ఓకే. చుట్టూ ఉన్నవి కూడా పైన ఉన్న ఆ, తలకాయలు కూడా రావణాసురుడి ప్రతిమ. 11 ఉన్నాయి. అంటే అలా తయారు చేశారు. ఓకే. కానీ రావణాసురుని వధించే అవతారం రామ అవతారంలో ఈ విగ్రహాన్ని మేము ప్రత్యేకంగా తయారు చేయించాం. అంటే జగన్కి 11 సీట్లు వచ్చినాయి కాబట్టి 11 వాళ్ళు కూడా 11 మంది ఎమ్మెల్యేలుగా పోలుస్తూ దాన్ని అలా చూస్ చేశారా మీరు? అది కూడా ఒక కారణం కావచ్చు. అంటే దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. ఇది ఏంటంటే నిండుగా ఉంటదనే ఉద్దేశంతో ఆ విధంగా డిజైన్ చేపించాం. ఇది మా ఓన్గా డిజైన్ చేపించుకున్న సెట్టింగ్ అండి ఇదంతా. ఓకే. మామూలుగా 9 రావణ 11 తలకాయలు ఏంటనేది మా సొంతగా అది ఓన్గా తయారు చేపించి ఆ బొమ్మ ఆకారానికి సెట్ అవ్వడం కోసం ఆ విధంగా తయారు చేపించి మేము ఆర్ట్ గీసుకొని తయారు చేపించి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వినాయక చవితి అంటే భక్తి శ్రద్ధలతో విఘ్నాలన్నీ పోయి మంచిగా అందరికీ విజయాలు కలగాలని చెప్పేసి చేసే పండుగని వినాయక చవితిగా మనం సెలబ్రేట్ చేస్తాం. ఆ రోజున బాలగంగాధర్ గారి తిలక్ ఆయన స్వతంత్ర ఉద్యమంలో యువతలో స్ఫూర్తి నింపడానికి చవితి పందిళ్ళు స్టార్ట్ చేశారు. ఈ రోజుల్లో అందరూ కూడా తమ యొక్క కులాల ఔన్నత్యాన్ని చాటుకోవడానికి మా కులం గొప్ప కాబట్టి ఊరేగింపు ర్యాలీగా కూడా మా నాయకుని అభిమానిస్తూ ఇచ్చేస్తూ అని చెప్పేసి కూడా చాటింపు చేస్తూ కూడా ఈ రకమైన కల్చర్కి ఇప్పుడున్న యువత అంతా కూడా అట్రాక్ట్ అవుతుంది. దాని మీద మీ కామెంట్స్ ఏంటి? గత 25 సంవత్సరాల క్రితం వినాయక చవితి అనేది కులాలకి మతాలకి అతీతంగా జరిగింది. మీరు అన్నమాట వాస్తవం. కులాన్ని హైలైట్ చేయడం కాదు కానీ ఎవరో ప్రాంతంలో వారికి తగ్గట్టుగా వినాయక చవితి ప్రతిమలు వినాయక చవితి పందిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. మిగతా ఏరియాలతో మాకు సంబంధం లేదు కానీ మా ఏరియాలో మేము పెట్టినటువంటి విగ్రహానికి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేస్తున్నాము. ఇది అందరు సమిష్టి కృషితో గత 20 సంవత్సరాల నుంచి ఈ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మీకు ఎక్స్పెషల్లీ వినాయక చవితి పండగకి ముందు కానీ తర్వాత కానీ దేవుడిని కొలిసిన తర్వాత మీలో వచ్చే మార్పులు ఏంటంటే గణపతికి పూజలు చేసిన తర్వాత మీకు బాగా ఆనందం కలిగించేది సంతృప్తి కలిగించే అంశం ఏంటంటే ఏం చెప్తారు? విజయవాడ అంటే అమ్మవారు. అమ్మవారికి నవరాత్రులు దసరా టైంలో ఎలా జరుగుతాయో ఒక్క విజయవాడ కొండపైనే నవరాత్రులు జరుగుతాయి. కానీ వినాయక చవితి అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి. కులాలకు మతాలకు అతీతంగా ప్రపంచం మొత్తం కొలిచేటువంటి మహా గొప్ప దేవుడు ఎవరంటే వినాయకుడు. వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. మిగతా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ నేను గత 20 సంవత్సరాల నుంచి వినాయక చవితి పందిరి వేస్తున్నాం. వినాయక చవితి నవరాత్రులు చేస్తున్నాము. సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరజిల్లుతున్నాం. ఫైనల్గా ఏం చెప్తారు రాణి గారితో? వినాయక చవితి అనేది భక్తి శ్రద్ధలతో అందరూ ఒక చోట కూర్చొని దేవుణ్ణి కొలిసి ఆ 10 రోజులో 11 రోజులో అయిపోయిన తర్వాత ఘనంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేసుకోవాలి తప్పితే జనాల్ని ఇబ్బంది పెట్టే విధంగా వినాయక చవితి ఉండకూడదు అనేది మా ఆలోచన. మా 11 రోజులు. అంటే ఈ సంవత్సరం ప్రధానంగా చంద్రగ్రహణం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా 9 రోజులకే నిమజ్జనం చేసేయాలి అని చెప్పేసి చాలామంది అంటే శాస్త్రం తెలిసిన వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. మీరు కొంచెం రూల్స్ని వైలేట్ చేసే విధంగా 11 రోజులకి ఎందుకు వెళ్తున్నారు? రూల్స్ అతిక్రమించడం అనేది ఏం లేదు. మేము మా పంతులు గారిని కూడా అడగడం జరిగింది. ఆల్రెడీ 11 రోజులు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మా పంతులు గారు సజెషన్ చేసింది ఏంటంటే గ్రహణం ముందే మనం తీసేస్తే బాగుంటుందండి. గ్రహణం లేదు మేము ఆ ఫస్ట్ అనుకున్నది వేరు. ఇప్పుడు మేము 9 రోజులకే గ్రహణం ముందు రోజే నిమజ్జనానికి స్వామివారిని తరలిస్తున్నాం. ముందు అనుకున్న విధంగా గ్రహణం తర్వాత పూజలు చేసే ఉన్న తీయొచ్చాము అని అడిగాము. అది మంచి పద్ధతి కాదు, మంచిది కాదన్నారు. శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళకూడదు కాబట్టి శాస్త్ర ప్రకారం ఏదైతే జరుగుద్దో శాస్త్రం ప్రకారమే జరుగుద్ది.
ఫైనల్గా ఏం చెప్తారన్న రాణి గారి తోట ప్రజలకి? రాణి గారి తోట మీరు బాగా సుపరిచితం కాబట్టి రాణి ఏమైనా కొత్త విషయం చెప్పాలనుకుంటున్నారా? అంటే ఈ ప్రాంతంలో రోజు రోజుకి క్రైమ్ రేట్ అనేది పెరుగుతుంది, యువత అంతా కూడా గంజాయి బారిన పడుతున్నారు. పోలీసు వారు ఎంత నియంత్రించే ప్రయత్నం చేసినా కూడా అది కంట్రోల్ అవ్వని పరిస్థితి. 17 కన్నా కూడా 18లో ఈ రకమైన కల్చర్ ఎక్కువ ఉంది కదా. అంటే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, కానీ ఎందుకో యువతలో కొంత స్ఫూర్తి, ఇన్స్పిరేషన్, కొంత భక్తి మార్గంలో, కొంత చదువు మార్గంలో వెళ్ళలేకపోతున్నారు. దేవుళ్ళకి మనం ఇన్ని రకాలుగా పూజలు చేస్తున్నా సరే ఎక్కడో వెలితి అనేది కనిపిస్తుంది ఈ ప్రాంతంలో. దాని గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? రాణి గారి తోట మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తున్న ఏరియా. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బయట పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పిల్లల మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, వాళ్ళ రోజువారీ కార్యక్రమాల మీద తల్లిదండ్రులకి కాయకష్టం చేస్తారు. అవగాహన లేకపోవడం వల్ల యువత పెడదారి పడుతుంది. కానీ ఈ కృష్ణలంక సిఐ గారు నాగరాజు గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ కంట్రోల్ అనేది ఈ కృష్ణలంక ప్రాంతంలో తగ్గిందంటారు. 90%, 100% అని చెప్పలేం, కానీ 90% క్రైమ్ రేట్ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ పూర్తిగా నియంత్రించగలిగారు. ప్రత్యేకంగా కృష్ణలంక సిఐ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. 100కి 100% కూడా క్రైమ్ రేటు తగ్గించడానికి పోలీసు వారు కానీ విజయవాడ సిపి గారు కానీ పూర్తిగా శ్రమిస్తున్నారు. ఏదైనా 100కి 100% రాబోయే రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన అయితే ఖచ్చితంగా జరుగుద్దని ప్రజలందరికీ చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ అన్న. నెక్స్ట్ ఇయర్ మా విజ్ఞప్తి మేరకు నెక్స్ట్ ఇయర్ మీరు మట్టి విగ్రహం పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దానికి ప్రయత్నిస్తాం.